ఉరవకొండ నియోజకవర్గంలో ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేసి ఉరవకొండలోనూ రాష్ట్రంలోనూ వైసీపీ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వజ్రకరూరు మండలం గూళ్లపాలెం గ్రామంలో ఇంటింటా వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డికి గ్రామంలో అనూహ్య స్పందన కనిపించింది. ఇంటింటికి వెళ్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో ఉరవకొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉందని, కానీ ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఈసారి కూడా ఉరవకొండలో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తామని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఎన్నికల ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతోంది. ఈరోజు మాకు కొత్త అనిపించడం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా గ్రామాలకు తీసుకెళ్తూ గ్రామాల్లోనే ఉంటూ గడప గడప లాంటి కార్యక్రమాలు చేస్తూ నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. ఈరోజు ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 2500 కోట్ల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయించగలిగినాం. ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కత అర్హత ఉంటే చాలు సంక్షేమ కార్యక్రమం అందించే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశాం. అదేవిధంగా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, రోడ్లు లేకపోతే ఇతరత్ర పనులన్నీ కూడా చేయగలిగినాం. అందుకనే ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ కనిపిస్తూ ఉంది. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈసారి జగన్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలనేటువంటి మాట ప్రజలందరి నోటి నుంచి వస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గం సెంటిమెంట్ వరకే అదే దాన్ని చాలా సందర్భాల్లో సెంటిమెంట్ ని బ్రేక్ చేసి రాష్ట్రంలో నియోజకవర్గంలో ఒకే ఎమ్మెల్యే గెలవడము, సీఎం కావడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా అంతే, తప్పకుండా 2 మేమే గెలుస్తాం. కూడా నేను అదేవిధంగా శంకర్ నారాయణ గారు ఎంపీ అభ్యర్థి ఇద్దరికి కూడా మెజారిటీ వస్తుందని చెప్పి తెలియజేస్తాను.